అయితే రాహుల్ గాంధీ ఏమో సీబీఐ, బీజేపీ ఒకటే 2 గూడా అనుసంధానంగానే పనిచేస్తున్నాయి. ఇక్కడ ఏది కూడా చట్టపరంగా పనిచేయట్లేదని రాహుల్ గాంధీ చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి ఏమో అక్కడ సీబీఐకి కేసు ఇవ్వడం జరిగింది. అంటే అటు అధినాయకత్వం ఏమో ఒక మాట, ఇటు రేవంత్ రెడ్డి ఇంకొక మాట మాట్లాడుతున్నారు. వీటిని ఎలా చూస్తా ఉన్నారు? కాంగ్రెస్ పార్టీ సర్కస్ లాగా ఉంది. ఆయన ఇట్లా కాన్స్టిట్యూషన్ని చూపించుకుంటూ పోతాడు. కాన్స్టిట్యూషన్ అని మాట్లాడతాడు. కాన్స్టిట్యూషన్కి విరుద్ధంగా పనులు చేస్తారు. మీరు అది 2 విషయాలలో చూసుకోండి. విద్యా సంస్థల్ని నెలకొల్పి బాగు చేయాలనే ధ్యాస లేకపోతే పర్వాలేదు, ఈ దేశం ఇది చేయగలుగుతుంది. విద్యా సంస్థల్ని ధ్వంసం చేసే కార్యక్రమం విద్యా సంస్థల్ని ధ్వంసం చేసే కదా రాజేంద్ర నగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి 100 ఎకరాలు హైకోర్టుకి ఇవ్వాలనుకుంటే లేదా ఎక్కడైనా? ఒక విద్యా సంస్థ యొక్క 100 ఎకరాలు ఎందుకు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది? తర్వాత ఇంకొక విద్యా సంస్థ సెంట్రల్ యూనివర్సిటీ 400 ఎకరాలు అందులో నుంచి తీసి అమ్మి పైసలు చేసుకోవాలనే ఆలోచన. ఇది రాజ్యాంగబద్ధమైన చర్యనేనండి. రాజ్యాంగానికి వ్యతిరేకంగా చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. తర్వాత ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఉన్నది. దీని మీద కంట్రోల్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర సంస్థకి ఉండాలి. మరి ఆయన 24 గంటలు సిబిఐని, ఈడీని వీటిని విమర్శిస్తూ ఉంటాడు. ప్రతిపక్షాన్ని నాశనం చేసేదానికోసం కేంద్ర ప్రభుత్వం, బీజేపీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగపరుస్తుందని. మరే అదే సిబిఐకి ఇవాళ ఎట్లా ఇచ్చినాడు? అంటే రాహుల్ గాంధీ అనుమతినిచ్చినాడా, లేకపోతే రాహుల్ గాంధీకి సంబంధం లేకుండా డైరెక్ట్గా ప్రధానమంత్రిని సాటిస్ఫై చేయడం కోసం, లేకపోతే ప్రధానమంత్రి కుమ్ముక్కై కేసీఆర్ గారిని హింస పెట్టేదానికోసము, కేసుల పేరుతోని జైల్లో వేసి హింస పెట్టేదానికోసం కుమ్ముక్కై చేసినారా? మరి ఇందులో ఎవరులాగా ఉన్నారు? బీజేపీ, కాంగ్రెస్ కలిసి పనిచేస్తున్నట్టుగా కనిపించట్లేదా ఇది? తర్వాత ఎవరు డిమాండ్ చేస్తున్నారు సిబిఐ ఎంక్వైరీ కావాలని? సిబిఐ ఎంక్వైరీ కావాలని డిమాండ్ చేసింది ఒక బీజేపీనే చేసింది. మరి బీజేపీ వీళ్ళు కలిసి కుమ్ముక్కై చేస్తున్నట్టే కదా. అయినా ఏ పని చేయని వాళ్ళు, పని చేసిన వాళ్ళ మీద కేసులు పెడతారా? ఏం చెప్తారు? నీళ్లు రాకుండా చేసిన ఈ 2 పార్టీలు, తెలంగాణని హింసపెట్టిన ఈ 2 పార్టీలు నీళ్లు రావడం కోసం ప్రాజెక్టులు అత్యంత వేగంగా, తర్వాత తక్కువ సమయంలో కట్టి ఉపయోగంలోకి తీసుకొస్తే ఆయన మీద కేసు పెడతారు. ఇది ఏ రకంగా న్యాయం అండి? న్యాయమా ఇది? దాని మీద కమిషన్లు వేసి కక్షలు కార్పణ్యాలు తీసుకునే దానికోసం చేతగానోడు పనిచేసి చూపించిన వాళ్ళ మీద కక్ష కట్టే కార్యక్రమం. అటు మోడీ కానివ్వండి, ఇటు ఈయన కానివ్వండి. ఏం చేసిండు మోడీ తెలంగాణకి? బీజేపీ ఏం చేసింది? పచ్చి అబద్ధాలు మాట్లాడడం తప్ప